కానీ చంద్రబాబు నాయుడు చేసే నష్టాన్ని బీజేపీ ఎట్లా ఆపగలుగుతుంది? రైట్ సార్. ఇక 2029లో క్షేత్రస్థాయిలో బలపడడం ద్వారా మేము అధికారంలోకి వస్తాము అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎలక్షన్స్కి ముందు చెప్పారు సార్, తర్వాత కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు ఈ ఆపరేషన్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే, తద్వారా టీడీపీ బలపడితే బీజేపీకి ఒరిగేదేంటి? బీజేపీకి నష్టమే కదా. అంటే ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఆపగలిగే స్థితిలో కూడా బీజేపీ ఉన్నదా అనేది క్వశ్చన్. ఎందుకంటే జగన్ వ్యవహార సరళి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వభావము అనేది ఇప్పుడు బీజేపీ ఆపినా ఆగే పరిస్థితి లేదు. బీజేపీ ఆపడానికి బీజేపీకి అవసరం లేదు. మీరు అన్నట్లు జగన్ బాగా బలహీనపడితే టీడీపీకే లాభమా అనే గ్యారెంటీ కూడా ఇవ్వలేం కదా. అపోజిషన్ ఫేస్లో కాంగ్రెస్ బలహీనపడితే తెలంగాణలో బీజేపీ రాలేదా? అయితే ఇక్కడ ఆ ప్రశ్న ఇప్పుడు ఎందుకు వస్తలేదంటే ఇప్పుడు బీజేపీ టీడీపీ ఎన్డీఏలో కూటమిలో ఉంది కనుక, టీడీపీతో కలిసి ఉంది కనుక. టీడీపీలో కలిసి లేకపోతే ఈ చర్చకు ఇది క్లియర్ తెలంగాణ కేసే. సో అందువల్ల కాంగ్రెస్ బలహీనపడితే అక్కడ బీజేపీ లాభమైంది, ఇక్కడ కూడా వైసీపీ బలహీనపడితే బీజేపీ లాభపడడానికి ప్రయత్నం చేసేది. ఎందుకంటే బెంగాల్లో వామపక్షాలు బలహీనపడితే బీజేపీ లాభపడ్డది, త్రిపురలో వామపక్షాలు బలహీనపడితే బీజేపీ లాభపడ్డది, తమిళనాడులో ఏడీఎంకే బలహీనపడితే బీజేపీకి 11% ఓట్లు వచ్చాయి. మీరు ఎక్కడైనా దేశమంతటా కూడా ఒక పార్టీ బలహీనపడితే ఆ స్పేస్ బీజేపీ ఆక్రమించుకున్నది. సో ఇక్కడ కూడా బీజేపీ వ్యూహం అలాగే ఉండే. వాస్తవంగా బీజేపీ చివరి నిమిషం వరకు కూడా టీడీపీతో పొత్తుకు అంగీకరించకపోవటానికి కారణం అది. నాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవీఎల్ నరసింహారావు ఓపెన్గా చెప్పాడు, మా టీడీపీ వైసీపీ ఇద్దరు కొట్టుకుంటున్నారు, అందులో ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఆ ఓడిన పార్టీ అదృశ్యం అవుతుంది, ఆ స్పేస్ మేము ఆక్రమిస్తాం, మాకెందుకు ఇద్దరిని బలోపేతం చేసి ఆ ఇద్దరే ఫీల్డ్లో ఉండడం వల్ల మాకేమొస్తుంది అని ఓపెన్గా చెప్పాడు. అందువల్ల బీజేపీ నాయకత్వము, బీజేపీ వైఖరి వాస్తవానికి రెండు కూటములకు టీడీపీతో వైసీపీతో సంబంధం లేకుండా ఉండాలి. అందులో ఏదో ఒక పార్టీ ఓడిపోతుంది, ఆ ఓడిపోయిన పార్టీ దెబ్బతింటుంది. ఎందుకంటే ప్రత్యర్థి ఊరుకోడు కనుక చావు దెబ్బతీస్తాడు కనుక. ఇప్పుడు ఇలా టీడీపీ కనుక ఓడిపోయి ఉంటే జగన్ ఊరుకునేవాడా? మామూలు అటాక్ ఉండేది కాదు. సో కానీ అందువల్ల ఆ స్పేస్ ఖాళీ అవుతుందని బీజేపీ అంచనా వేసింది. కానీ రెండు ఫ్యాక్టర్స్ బీజేపీ అంచనాకు సహకరించలేదు. ఒకటి, పవన్ కళ్యాణ్ సహకరించలేదు. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి నేను సిద్ధమే, బీజేపీ కలిసినా కలవకపోయినా అని చెప్పి ఆయన ఎన్డీఏలో ఉంటూనే టీడీపీతో పొత్తును అనౌన్స్ చేసేసాడు. సో అందువల్ల ఇక వారికి మరో ఆప్షన్ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే బీజేపీకి 1% ఓటింగ్ కూడా లేదు. అందువల్ల రేపు వైసీపీ టీడీపీ రెండు పార్టీలు కొట్లాడుకొని ఎవరోడిపోయినా ఆ బెనిఫిట్ బీజేపీకి రాదు. ఎందుకంటే బీజేపీ ఆ బెనిఫిట్ పొందే స్థితిలో కూడా లేదు. పవన్ కళ్యాణ్ కనుక బీజేపీతో ఉంటే ఆ బెనిఫిట్ పొందే స్థితిలో ఉంటుంది కనుక బీజేపీ మారేది. కానీ పవన్ కళ్యాణ్ అంగీకరించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ప్రాపర్ అండర్స్టాండింగ్, కరెక్ట్గా అండర్స్టాండింగ్ చేసుకున్నాడు రాజకీయాలు. ఇంకోటి ఏంటంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ సర్వేలకు కూడా అర్థమైంది బీజేపీకి జగన్ ఘోరంగా ఓడిపోబోతున్నాడు, ఘోరంగా కాకపోతే కనీసం ఓడిపోబోతున్నాడు. కూటమికి అనుకూలంగా ఉంది, అనుకూలంగా ఉన్న వారి వైపు ఉంటే మనకు కొన్ని ఎంపీ సీట్లు వస్తాయి, ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, పదవి వస్తుంది. అందువల్ల తమంతట తాము జగన్ ఓడించడానికి బీజేపీ ఏమీ చేయలేదు. కానీ ఎలాగూ జగన్ ఓడిపోతున్నాడు, ఆ జగన్ ఓడిపోతున్న పరిణామం నుంచి తాము లాభపడాలి కదా అనే వైఖరి బీజేపీ తీసుకుంది. అందువల్ల మనం మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గెలవబోతున్నాడు, అలాంటప్పుడు ఆ గెలుపులో వాటా పొందడం మంచిది కదా అని బీజేపీ తన వ్యూహం మార్చుకున్నది. అంటే పవన్ కళ్యాణ్ సహకరించకపోవడం ఒక కారణమైతే, రాజకీయ పరిస్థితులు జగన్ ఓటమి వైపుగా కనబడుతున్నాయి కనుక ఆ రాజకీయ పరిణామాల నుంచి బీజేపీ లాభపడదలుచుకుంది కనుక కూటమిలో చేరింది. అందువల్ల ఇప్పటికైనా బీజేపీ అంచనా ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ దెబ్బతింటే ఆ స్పేస్ ఆక్రమించాలన్నదే బీజేపీ రాజకీయ వ్యూహం. ఇప్పుడు ఆ రాజకీయ వ్యూహంలో భాగమే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే ఆ స్పేస్ ఇవాళ కాకపోతే రేపైనా, ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు, కూటమిలో భాగంగానే ఉన్నారు. నిజంగానే కూటమి పట్ల వ్యతిరేకత పెరిగిన రోజు బీజేపీ ఏం చేస్తుందో అప్పుడు మాట్లాడుకుందాం. రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి మంత్రులకి, ఎమ్మెల్యేలకి, టీడీపీ నాయకులకి చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సార్. స్ట్రాంగ్ వార్నింగ్, స్వీట్ వార్నింగ్, వాట్ ఎవర్. అతి చేస్తే సహించను, మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోండి అని చెప్పేసి. అలాగే మంత్రుల 100 రోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నాము అని చెప్పి.
ఎందుకు చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడుతూ ఉన్నారు? రీసెంట్గా ఒక 3 ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి.